యేసయ్య నామమునకి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమల మా దేవ, కృపామయుడు నాయన, సమాధానానికి అధిపతి మా సృష్టికర్త మా దేవ, నీ భూమి మీదకి వచ్చి మా కొరకు శ్రమించి కష్టపడి నానింత గొప్ప సందేశాన్ని మాకు ఇచ్చి నాయన నీ రీతి రాజ్యంలో మమ్మల్ని ఉంచాలని దేవాదండి మేము తప్పిపోకుండా మీ ఇచ్చినటువంటి గ్రంథమునకి స్తోత్రం. ఇందులో ఉన్నటువంటి అంశాలు మేము ధ్యానిస్తుండగా నీ సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవ తండ్రి ఉద్దేశాన్ని మేము బయలుపరుచున్నప్పుడు మేము దాన్ని అంగీకరించగల మనసు దయచేయండి. నీ ఆత్మతో నింపి నడిపించమని యేసునామమున అడుగుచున్నాము. ఆమేన్. గత కార్యక్రమంలో మనం చూసాము తీర్పును గురించి చెప్పబడుతున్నటువంటి మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1-5 వచనాలు ఉన్నటువంటి అంశం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. మీరు మీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకును, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. మొదట నీ కంట్లో ఉన్నటువంటి దూలాన్ని తీసేసుకో. మొదట నువ్వు బీఈడీ చదువు, తర్వాత 10th క్లాస్ వాళ్ళకి చెప్పడానికి ఈజీ అవుతుంది అన్న ఉద్దేశం ఇక్కడ వాక్యం. అలాగే గత కార్యక్రమం మనం చూసాము, బీఈడీ చదువుకోవాల్సినటువంటి వారు 15 కార్యాలు చేయవలసి ఉంది. అవే ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయాలు చెప్పబడ్డాయి. 15 అంశాలు ఉన్నాయి. అవి గత కార్యక్రమంలో మీరు చూడగలరు. అక్కడ చెప్పబడిందంటే నేను బీఈడీ స్టూడెంట్గా ఉండి నేను నా 10th క్లాస్ వరకు ఉన్నటువంటి నలుసును తీయగలటకు నాకు అది ఉపయోగపడుతుంది. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు, నీ కంట్లో దూలాన్ని తీసుకో. అంటే నువ్వు బీఈడీ చదువు, అలాగే 10th క్లాస్లో ఉన్న విద్యార్థికి నువ్వేం చేయగలుగుతావు? ఈ యొక్క 10th క్లాస్ విద్యార్థికి ఉన్న లోపాన్ని నువ్వు సరిచేయగలుగుతావు. సూక్ష్మంగా ఎంత ఉన్నా సరే నలుసుతో సహా నువ్వు అతను ఏం చేయగలుగుతావు? తీర్చగలుగుతావు, తీయగలుగుతావు. కాబట్టి బీఈడీ చదవమంటున్నాడు ఆయన. అంటే మీరు దూలాన్ని తీసేసుకోమంటున్నాడు. ఇది ఒక పార్టు. ఇక్కడి నుంచి దూలాన్ని తీసేసుకోండి. అలాగే మీ మాట వింటే సరే, లేకపోతే వారిని కుక్కలుగాను పందులుగాను పోల్చాడు. వినలేనటువంటి విద్యార్థుల్ని వదిలేయండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని కూడా చీల్చేస్తారు. వినలేని వాడికి ఎంత చెప్పినా వాడు వినడు, కాబట్టి వాడిని వదిలేసేయండి అని చెప్తున్నాడు. అదే 6వ వచనంలో, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులు ఎదుట వేయకుడి. వేసినడలా అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయును. వాయి తొక్కటమే కాకుండా వేసిన వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని తొక్కేస్తారు. తర్వాత కూడా మన్న కూడా చీల్చేస్తారని చెప్తున్నాడు. కాబట్టి క్రైస్తవులైనటువంటి మనందరికీ కూడా అప్పచెప్పబడినటువంటి దైవ సందేశం గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథము. ఎందుకంటే మనము బీఈడీ స్టూడెంట్స్ అవ్వాలని, అంటే మనలో దూలాన్ని తీసివేసుకోవాలని. దూలం ఎందుకు తీసుకోవాలంటే ఎదుటి వారి కంటిలో నలుసు తీసివేయుటకు నీకు తేటగా కనబడును. నువ్వు బీఈడీ చదివితే 10th క్లాస్ వాడికి క్లియర్గా చెప్పగలవు. కాబట్టి నువ్వు బీఈడీ చదివి 10th క్లాస్లో ఉన్న వారి నలుసు తీసేయి. తర్వాత నువ్వు బీఈడీతో ఆగిపోమాకు. దూలం తీసుకోవటమే కాదు, ఇంకా కష్టమైన చదువులు పైకి వెళ్ళాలి. నువ్వు బీఈడీతో ఆగిపోమాకు అన్నదే ఇప్పుడు ఉన్నటువంటి సందేశం. అదే బీఈడీతో ఆగకుండా నేను బీఈడీ చదివానని చెప్పి దూలం తీయబడిందని చెప్పి 10th క్లాస్ వాళ్ళకి ప్రకటిస్తున్నాననే కాకుండా ఇంకా ఉన్నత విద్యలు చదివే వాళ్ళు మన లోకంలో చూస్తాం. ఎందుకంటే ఈ పోస్ట్ కన్నా ఇంకా ఉన్నతమైన పోస్ట్ రావాలి అంటే బీఈడీ వాళ్ళకి కూడా చెప్పగలిగే స్టేజ్లోకి రావాలని చెప్పి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంకా ఉన్నతమైనటువంటి విద్యలను అవలంబించి నేర్చుకునేవారు ఉంటారు. అలాగే మీరు కూడా, మనము కూడా బీఈడీతో ఆగిపోవద్దు. దూలాన్ని తీసుకుని అక్కడతోటి ఆగిపోమాకండి. మీరేం చేయండి? మీరు ఉన్నత చదువు చదవండి. అదే నేను చెప్తున్నటువంటి మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుని తను రొట్టె అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన, మీరు చెడ్డవారేయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను నిచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. మీరు ఇంకా ఉన్నత విద్య అంటే బీఈడీగా ఉండి మీరు 10th క్లాస్ వారు నలుసు తీస్తున్నారు కదా, తీసే స్థానానికి నేను ఇచ్చాను కాబట్టి మీరు ఆ స్థితిలో ఉన్నారు. కానీ ఇంకా మరలా మీరు ఇంకేం చేయాలి? ఇంకా ఉన్నత విద్యను అనుసరించాలంటే ఇంకా 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 సూక్ష్మంగా
ఆ బీఈడి వాళ్ళకి కూడా మీరేం చేయాలి, ఇంకా బీఈడి వాళ్ళకి ఏంటి తర్వాత ఉన్న వారికి కూడా మీరు వారి కంట్లో నలుసులు కూడా తీయాలి. బీఈడికి వచ్చిన కళ్ళలో నలుసులు పోవంట, దూలాలు పోగొట్టుకోకుండా ఉండేవాళ్ళు ఉంటారంట అన్నట్టుగా దేవుడు వాక్యం తెలియపరుస్తుంది. అలాగే మన కంటిలో కూడా ఇంకా ఏమున్నాయో కూడా ఇంకా ఇంకా పరిశీలన చేసుకోవటానికి మీరేం చేయాలి, ఇంకా ఇంకా శ్రమంలోకి వెళ్ళాలి, ఇంకా ఇరుకు మార్గంలోకి వెళ్ళాలి. మీరు బీఈడితో ఆగిపోమాకండి. చాలా నేను చూశాను, నాకు తెలిసినటువంటి ఈఎస్ గారు ఎక్సైజ్ సూపరింటెండెంట్గా అయ్యాడు. ఆయన బీఈడి చదివాడు. ఆయన బీఈడి చదివి టీచర్ జాబ్ వచ్చింది. కాదు నేను ఇక్కడితో ఆగకూడదని చెప్పి ఆయన ఇంకా ఉన్నతమైన విద్యను చదివి ఎక్సైజ్ సూపరింటెండెంట్గా అయ్యాడు. ఆయన తర్వాత సూపరింటెండెంట్ అయ్యాడు. ఇంకా దానికి ఉన్న పెద్ద పోస్టులోకి కమిషనర్ దాకా కూడా వెళ్ళాడు ఆయన. అలాగా మీరేం చేయాలంటే 7వ అధ్యాయము 1 నుంచి 5 వరకు ఉన్నటువంటి వచనాలని మీరు దూలం తీయబడింది తీసిన వారుగా ఉన్నటువంటి మీరేం చేయండి, ఇంకా ఉన్నత విద్యను అవలంబించండి. దానికోసం మీరేం చేయాలి, అడగండి. లోకం కోసం ఆటల కోసం వీటి కోసం కాదు అడగమంది. ఇక్కడ మీరేమంటున్నాడంటే అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఇది లోకంలో చెప్తారు. మీరు బంగ్లాలు అడగండి, బిల్డింగ్లు అడగండి, ఉద్యోగాలు అడగండి, ప్రమోషన్లు అడగండి, అయ్యి అడగండి, ఈ అడగండి. ఇక్కడ ఎవడు కూడా దూలాన్ని తీసుకున్నవాడు ఎవడు కూడా అడగడు. చూడండి, మీరు 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో చెప్పబడుతున్నటువంటి మాటల్లో ఎక్కడా కూడా లోకాన్ని అడగమని ఉండదు. కానీ మన వాళ్ళు డైరెక్ట్గా భయం లేకుండా చెప్తారు, ధైర్యంగా చెప్తారు. ఎందుకంటే డబ్బు ఇచ్చే బలం అది. అబద్ధతన కంటి నిండా ఇంటి నిండా ఒంటి నిండా కనబడేసరికి ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు. యేసుక్రీస్తు వారిని ఏ విధంగా అప్పచెప్పేస్తున్నారో కూడా తెలియదు. ఆ రోజు యూదా ఇస్కరియోతు 30 వెండి నాణేలకి అమ్మేశాడు. ఈరోజు ఎన్ని కోట్ల డబ్బులకు అమ్మేస్తున్నారు ఆయన్ని. అడుగుడి మీకు ఇవ్వబడి అంటే ఏం అడగమంటున్నాడు చెప్తున్నాడు. అడుగుడి. ఇప్పుడు ఎవరు ఏం అడుగుతారు? 5వ అధ్యాయం 6వ అధ్యాయము ఆ దూలం తీయబడిన వారు ఏం అడగగలరు, ఏం అడుగుతారు? ఆయన మీరు ఆహారం గురించి అడగద్దన్నాడు, వస్త్రాల గురించి అడగద్దన్నాడు, డబ్బులు దాచుకోవద్దని చెప్పాడు, ప్రార్థన పబ్లిక్గా చేయొద్దన్నాడు, తర్వాత ఉపవాసం పబ్లిక్గా చేయొద్దన్నాడు, వ్యభిచరించొద్దన్నాడు, తర్వాత ఎన్ని లోక విషయాల్లో కోపపడొద్దన్నాడు, తర్వాత శత్రువులను ప్రేమించమన్నాడు. ఇవన్నీ చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత ఇంక లోకం గురించి ఎవరు అడుగుతారు? అన్ని 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగం ఇదంతా యేసుక్రీస్తు వారు చెప్పింది. 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో చెప్పినటువంటి మాటలు మరలా ఇక్కడికి వచ్చి అడగమంది, లోకాన్ని అడగమంటాడా? ఎంత అవివేకంగా మాట్లాడుతున్నారు. ముందు వచనాల్లో ఏం చెప్పబడిందో మాటలు గ్రహించకుండా మరలా అడుగుతారు లోకం అంటే ఎట్లాగా అడుగుతారు? అడగండి దేవుడు ఇస్తాడు, ఆయన అడగండి అడగండి అంటే తప్పు కదా అది. నేర్చుకోలేనప్పుడు ఎల్కేజీ స్టూడెంట్స్ ఉన్నప్పుడు అలాగున్నా పర్లేదు, వారికి ఏదో ఫీడింగ్ అందిద్ది. కానీ ఎల్కేజీ స్టూడెంట్స్ అయి ఉండి మీరు 10th క్లాస్ వాళ్ళకి బోధించినట్టు చెప్పమాకండి. అదే చెప్తున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీరు ఎవడు ఏ మనుషుడైనను ఒక లోకస్తులో ఉన్నటువంటి తండ్రి గురించి చెప్తున్నాడు. రొట్టెని అడిగితే పామునిస్తాడా? ఇవ్వడు కదా. నేను ఎలాంటి వాడిని చెప్పాను కదా, మీకు తెలుసు కదా, ఇంకా ఉన్నతమైన ఇవ్వగలనని తెలుసు కదా. కాబట్టి మీరు అడగండి. మీరు ఏం చేస్తారంటే మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఈయన ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చును. మీరు చెడ్డవారై ఉండి మంచి పిల్లలకి మాత్రం మంచి ఇస్తారు, నేను అంతకన్నా శ్రేష్టమైనది ఇస్తానంటున్నాడు ఆయన. నిచ్చును తండ్రి ఇస్తాడు. కావున మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురు, అలాగనని మీరు వారికి చేయడు. ఇది ధర్మశాస్త్రం ప్రవర్తనలో ఉపదేశమునై ఉన్నది. మనుషుల దగ్గర నుంచి మీరు ఏదైతే కోరుకుంటున్నారో వారికి కూడా అలా సాయం చేయండి. నాకు ఇప్పుడు బాధగా ఉంది, నాకు ఒక 10,000 కావాలి, వాళ్ళు ఎవరిని ఇస్తే బాగుండు అనుకున్న ఒకరోజు ఇచ్చారు. కానీ ఇంకో రోజు వాడికి అవసరమైంది, వేరే వాడికి అవసరమైంది, వాడికి 2,000 అవసరమైంది. ఒకప్పుడు నువ్వు కోరుకున్నావు ఇవ్వాలి, నువ్వు 2,000 కూడా సహాయం చేయలేని పరిస్థితి ఎట్లా? అందుకని ఆయన చెప్తున్నాడు ఇక్కడ, మీరు అడుగుడి వెదకుడి తట్టుడి అని చెప్తున్నాడు ఆయన. అడగమంటున్నాడు, వెతకమంటున్నాడు, తట్టమంటున్నాడు. తట్టమని చెప్పి మీరు ఎలాగైతే మీరు చెడ్డవారేండి మంచి ఈవులు చేయగలరో మీ పిల్లల విషయమై పరలోకం తండ్రి అంతకన్నా శ్రేష్టమైనది ఇవ్వగలడు, మంచి ఈవులు ఇస్తాడు. కాబట్టి మీరు మనుషులకి ఏం చేయాలనుకుంటున్నారు మీరు కూడా వాళ్ళకి చెయ్యండి. ముందు చెయ్యండి. అంటే ఇంకో కోర్స్ ఇది, ఇంకో కోర్సులోకి వెళ్ళండి, బీఈడి నుంచి పైకి వెళ్ళండి. అలాగే ఇరుకు అయిన ద్వారా ఇంకో సబ్జెక్ట్ ఇది.
అడిగే ముందు మీరు ఏం చేయాలి? అడుగుడి మీకు ఇవ్వబడును. చేసేటప్పుడు మీరు ఒకప్పుడు మీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు మీకు ఇచ్చి 10,000 ఇచ్చి ఆదుకున్న వాడికి తర్వాత నువ్వు 2,000 కూడా ఇవ్వలేకపోయిన పరిస్థితులు ఉండకూడదు. ఇచ్చేయాలి, ఇవ్వాలి. మీరు ఎలా చేయాలని కోరుకుంటున్నారో, మీకు ఎలా చేయాలని కోరుకున్నారో అలాగే వారికి చేయండి. ఇంకో విద్య, ఇంకో కోర్సు, అలా ఇంకో కోర్సు, ఇంకో ఇరుకైన ద్వారము 7వ అధ్యాయం 13 నుంచి 13, 14 వచనాల్లో చెప్పబడుతుంది. ఇరుకు ద్వారంలో ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును దారి విశాలమునై ఉన్నది. దాని ద్వారా ప్రవేశించి వారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కొనుగొని వారు కొందరే. అంటే బీఈడి దాకా వచ్చి ఆగిపోయేవాళ్ళు ఉండొచ్చు, కానీ మీరు ఉన్నత విద్యకి వెళ్ళాలి. క్రైస్తవుడు ఇంకా ఇంకా వెళ్ళాలి. ఎదుటి వారి నలుసులు తీయటానికి అక్కడతో సరిపోతుంది, కానీ నాలో ఉన్నటువంటిది ఇంకా నేను ఇంకా పరిశీలనతోటి ఇంకా నా ఆత్మ పోషించబడటం కోసం ఇంకా ఉన్నత విద్య చదివి నా కుటుంబాన్ని ఇంకా గ్రాండ్గా నేను ఎలాగైతే కుటుంబాన్ని పోషించుకోవాలని చూస్తున్నానో ఆ విధంగా నా ఆత్మను ఇంకా పోషించుకోవాలని ఆశ వస్తుంది. నీకు ఆ ఆశ రావాలి. ఆశ లేనివాడు నా వాడు కాదన్నాడని చెప్పి దేవుడు లోకంలో మీరు ఆశ లేకపోతే ఎలాగా? దేవుడు ఆశ కలిగిన వాడిని ఆశీర్వదిస్తాడు. ఆశ కలిగిన ఈ ఆశీర్వాదం కావాలి, కానీ లోకంలో చూపిస్తారు. వాడు ఎల్కేజీ స్టూడెంటు, ఆ ఎల్కేజీ కన్నా దారుణమైనటువంటి స్టూడెంట్ వాళ్ళు ఎల్కేజీ కన్నా దారుణమైనటువంటి స్టూడెంట్స్. ఆశ లేని ప్రాణాన్ని ఆయన ఆశీర్వదించడంటే లోకాన్ని చూసి ఆశీర్వదించడం, లోకాన్ని అన్నది కాదు ఇక్కడ ఆశ. యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి ఇంకా ఆశ కలిగి ప్రాణాన్ని తృప్తిపరుస్తాడంటే ఇంకా చదవాలి, ఇంకా నా ఆత్మను రక్షించుకోవాలని ఆశ కలిగి ఉండాలి. అందుకే అన్నాడు ఇరుకు ద్వారాన ప్రవేశించండి, ఇంకో డిగ్రీ తీసుకోండి. మీకు అక్కడ చెప్పబడిన 15 డిగ్రీస్తో మీ దూలాన్ని తీసివేసుకున్నారు. ఇక నుంచి మీకు ఇక్కడి నుంచి ఇవ్వబడుతుంది గ్రేస్. బీఈడి చదివిన తర్వాత నుంచి ఇంకా ఉన్నత విద్యలకు వెళుతున్న కొద్దీ మీకు ఎంతో గ్రేస్, అది గ్రేసు. అందులోకి రాగలగటం గ్రేసు. నలుసు తీయగలగటంలో ఒకటైతే, నలుసు తీసిన తర్వాత ఇంకా వెళ్ళే కొద్దీ ఇరుకు ద్వారం చాలా కష్టంగా ఉంటుంది, గడవటానికి కూడా కష్టమే. ఎప్పుడు జరుగుతుంది ఇది? ఆయన వాక్యాన్ని గుర్తుపట్టి దూలాన్ని తీసేసుకున్న తర్వాత జరిగేది. బీఈడి తర్వాత ఇంకా నా శరీరం పోషింపబడాలని, కుటుంబం పోషించబడాలన్న ఆలోచన కలిగిన వారికి ఉన్నత విద్యకి ఇంకా వెళ్ళాలని ఆశ కలుగుతుంది. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా అంతే. అందుకనే ఇరుకు ద్వారాన ప్రవేశించుడి, ఇరుకు ద్వారం ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారమును వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది. నాశనానికి పోయే ద్వారం విశాలంగా ఉంటుంది. నువ్వు బీఈడిలో వచ్చిన ధనాన్ని నువ్వు దాచుకుంటా కూర్చున్నావంటే, నీ చదువులో వచ్చినటువంటి డబ్బును దాచుకుంటా కూర్చున్నావంటే నీ కుటుంబం పోషించబడుతుంది, దాచబడుతుంది. కానీ దూలాన్ని తీసుకున్నటువంటి వాడు అక్కడతోటి నువ్వు ఆగిపోతే నీవు నలుసులు తీస్తూ కూర్చుంటూ, నలుసులు తీస్తున్నట్టు చిన్న చిన్న నలుసులు తీసి, కనబడిన నలుసులు తీసి నీ కంట్లో మరలా దూలం ఏర్పడిపోతుంది. నీ సంపద నీకు విస్తరించే కొద్దీ నువ్వేమవుతావు? నీకు బద్ధకం వస్తుంది. మరలా నీ స్టేజ్ ఏమైపోతుంది అంటే ఎల్కేజీకి వెళ్ళిపోతావు. ఈరోజు జరుగుతుంది అదే. మొదట ఆత్మానుసారంగా ఆరంభిస్తున్నారు, తర్వాత శరీరానుసారంగా పరివర్తన చెందుతున్నారు, అంటే అదే. కాబట్టి బీఈడితో ఆగిపోమాకండి. ఎందుకంటే బీఈడి దగ్గర నుంచి ఇంకా ఉన్నతమైన చదువులోకి వెళ్ళిపోతాడు వాడు. ఎందుకంటే తన జీవాన్ని, తనకున్నటువంటి టాలెంట్ని, లోకంలో ఉన్నటువంటి దాన్ని బట్టి వాడు ఏం చేస్తాడు? ఇంకా ఉన్నత చదువులకు వెళ్తాడు. అలాగే నీలో దేవుని ఆత్మ పనిచేసే కొద్దీ నువ్వు ఎలాగెళ్ళాలంటే విశాల మార్గంలో ఉండొద్దు. ఎందుకంటే అక్కడితో ఆడ ఆగిపోతే చాలే, ఈ జీతం వస్తుంది కదా సరిపెట్టేసుకుని కూర్చోమాకు. ఇంకా ఉన్నత చదువుకి వెళ్ళాలని ప్రయత్నించు. లేకపోతే నువ్వేమవుతుంటే బీఈడి నుంచి ఎల్కేజీకి వెళ్ళిపోతావు. నేడు బీఈడీలు చదివే ఎల్కేజీలకు వచ్చేసి బోధిస్తున్నారు. బీఈడి కష్టంగా ఉంది, వద్దులే ఎల్కేజీ చదువుకోండి అని చెప్తున్నారు. బీఈడి వద్దుగా, అది కష్టంగా ఉంది, చదవద్దు, మీరు ఏం పర్లేదు, దేవుడు చూసుకుంటాడు, ఎల్కేజీ చదవండి, చివరికి అంతా మా శుభంగా అడ్డుపడిపోద్ది అని చెప్పబడుతున్నారు. అందుకని మీరు జాగ్రత్తగా ఉండండి. బీఈడి దగ్గరికి వచ్చిన తర్వాత, ఎదుటివాడి కంట్లో నలుసులు తీసిన తర్వాత, మీకు సంపాదన పెరిగిన తర్వాత ఆ సంపాదన ఉంచుకోమాకండి, ఇచ్చేయండి. అవసరమైన వాడికి ఇవ్వండి. మీరు ఒకప్పుడు కోరుకున్నారు, వచ్చిన తర్వాత మీరు వారి దగ్గర నుంచి పొందుకున్నారు, తర్వాత మీరు ఇవ్వండి. ఇచ్చి తర్వాత మీరు ఇరుకు ద్వారాన్ని వెళ్ళండి. అంతేగాని మీరు ఉన్నటువంటి విశాల ద్వారాన్ని ఎత్తుక్కోమాకండి. డబ్బు మీకు ఎక్కువైందంటే విశాల ద్వారాలు వెళ్ళిపోతే కనుక కష్టం. ఇది ఇక్కడి నుంచి వీడు బీఈడి చదివిని బోధించడానికి ఒక స్టేటస్ వచ్చిన తర్వాత, ఒక 10,000 మందికి చెప్పడం మొదలుపెట్టిన తర్వాత
వాడు ఏం చేస్తాడంటే అక్కడతోటి ఆగిపోయి ఆ సంపదతోటి ఏమవుతాడంటే విశాల దారిని ఎదుక్కుంటాడు, సుఖ సౌఖ్యాలను కోరుకుంటాడు, ఇంకా అక్కడతోటి ఆగిపోతాడు. ఇంకంతే ఆడి జీవితం అక్కడతో క్లోజ్ చేసుకుంటాడు. మీరు అట్లా ఉండకూడదు. క్రైస్తవ జీవితం ఎప్పటికప్పుడు ఎదుగుతూ ఉండాలి. ఎదిగే కొద్దీ ఏమవుతుంది, ఒదుగుతుందంట చెట్టు. ఎదిగే కొద్దీ మన దగ్గర సంపద అంతా పోతుంది, శరీరంలో ఆరోగ్యం పోతుంది, అన్నీ పోతాయి. ఎందువల్ల మనం యేసయ్య వాక్యాన్ని గుర్తుపట్టాం కాబట్టి, యేసుక్రీస్తు వారిని గ్రహించగలిగారు కాబట్టి అది జరుగుతుంది. కాబట్టి ఆ చదువుతో ఆగిపోమాకండి, ఉన్నత చదువుకి వెళ్ళండి. దీనికి వెళ్ళేవారు కొందరే. ఈ ద్వారాన్ని వెళ్ళేవారు జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమైనది, దాన్ని కనుగొని వారు కొందరే. బీఈడి చదివిన తర్వాత ఒక రేంజ్లోకి వచ్చిన తర్వాత చాలే ఇక్కడతోటి జీవితం అని సరిపెట్టుకుని ఉండిపోయేవారు మరలా ఎల్కేజీ స్టూడెంట్స్ అయిపోయి ఇంక ఉన్నత చదువులు చదవద్దని చెప్పి ఆగిపోతారు. కానీ కొందరు మాత్రము దాన్ని సీరియస్గా తీసుకుంటారు, జోక్గా తీసుకోరు, కామెడీగా తీసుకోరు. అందుకని మీరు అలా ఉండమాకండి, కామెడీగా తీసుకోమాకండి, సీరియస్గా తీసుకోండి. వారు కొందరే ఉంటారు, మిగతా వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి దిగిపోయి కామెడీలు చేసుకుంటారు. ఇక వాళ్ళ ఇష్టం, ఇంక వారు ఏది అనుకుంటే చెప్తారు. ఏది సంఘంలో ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో కూడా తెలియదు వాళ్ళకి. ఇంకా దేన్నన్నా చెప్పేస్తారు. ఎందుకంటే సంపద ఆల్రెడీ కూర్చుంది కాబట్టి, విశాలమైన ద్వారంలో మార్గంలో ఉన్నారు కాబట్టి, విశాలతలో కూర్చున్నారు కాబట్టి నోటికి ఏది వచ్చినట్టు అది మాట్లాడేస్తారు. చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, ఏమి చూసుకోరు. వాళ్ళకి సిగ్గు శరం ఏమనిపించదు. కళ్ళ ముందు కనబడుతున్న డబ్బు గుడ్డితనాన్ని కలిగిస్తుందండి. ఇదే అందుకనే ఇక్కడ 2 పాయింట్లు మనం చూసాం. అడుగుడి మీకు ఇవ్వబడును, అలాగే వెదకుడు దొరుకుని తట్టుడు తీయబడి అన్నది ఒక పాయింట్. అలాగే ఇరుకు ద్వారంలో ప్రవేశించుడి. బీఈడి చదివిన తర్వాత మీరు విశాల మార్గంలో వెళ్ళిపోతారు, కానీ అక్కడి నుంచి కూడా ఇంకా ఉన్నత చదువుకి వెళ్ళాలంటే ఇరుకు ద్వారం వెళ్ళటానికి పోరాడాలి. దారి సంకుచితమై ఉన్నది, జీవనకు పోవు ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. లూకా సువార్తలో అక్కడ రాయబడుతుంది. దానికోసం పోరాడాలంట. అదేం చేస్తుందంటే ఈ సంపద ఇక్కడతో చాలే అని చెప్పి ఆపుతుంది, కానీ పోరాడాలి. లేకపోతే మీరు ఏమవుతారంటే ఎల్కేజీ స్టూడెంట్స్ అయిపోతారు. ఏం పర్వాలేదని చెప్పి ఆచారంగా ఆదివారం శుక్రవారం తర్వాత వారాంతక కూడికలు, నెలాంత కూడికలు, వీటిలోనే మునిగిపోతారు. ఇంకా వాటిని చెప్పుకుంటా బతికేస్తూ ఉంటారు. అది విశాలమైన దారి, హ్యాపీగా ఉంటుంది. అది ఇంకా ఇరుకు ద్వారానికి వెళ్ళాలి. బీఈడిలో సంపాదించిన సంపాదనంతా కూడా ఖర్చు చేసేయాలి. ఒకప్పుడు మీరు ఇప్పుడు సంపాదించారు, కానీ ఒకప్పుడు సంపాదన లేనప్పుడు ఒకరి దగ్గర నుంచి తీసుకున్నారు, వారికి కూడా అలా చేయండి. అలాగే ఇరుకు ద్వారానికి వెళతారు. వెళ్ళినప్పుడు మీరేం చేస్తారంటే జీవానికి సంపాదించుకుంటారు, ఆత్మకి ఇంకా బలం వస్తుంది. బీఈడి తర్వాత ఇంకా చదివినప్పుడు జీతం పెరిగిద్ది. కుటుంబానికి వచ్చే ఎలివెన్సెస్, కార్లు, బిల్డింగ్లు, భవనాలు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే అనేకమైన ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టండి, మీరు ఉన్నత చదువు చదవండి, బీఈడితో ఆగిపోమాకండి. అలాగే ఒక చెట్టు మరియు దాని పండు అంటే 7వ అధ్యాయము 15 నుంచి 20 వరకు ఉన్నటువంటి వచనాలు. మీరు వెళుతున్నప్పుడు అబద్ధ ప్రవక్తలు ఉంటారు, జాగ్రత్త. అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు. అబద్ధ ప్రవర్తన గురించి జాగ్రత్త పడుడి. ఏం పర్లేదు బ్రదర్, నువ్వు బీఈడి చేసావు, పర్వాలేదు, నువ్వు చెప్పడానికి అర్హుడివే, ఏం పర్లేదు, వారి కంట్లో నలుసు తీపినా పర్వాలేదు, ఏం పర్వాలేదు, నువ్వు ఎల్కేజీ స్టూడెంట్స్గా ఉండిపో అని చెప్పే ప్రవక్తలు ఉంటారు. నువ్వు ఉన్నత చదువుకి వెళ్ళకుండా ఆటంకపరిచేవారు ఉంటారు, జాగ్రత్త. అదే అంటున్నాడు ఆయన, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రె చర్మములు వేసుకొని మీ యొద్దకు వస్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఎంత పదుష పరజాలాన్ని యేసుక్రీస్తు వారు వాడుతున్నారు చూడండి. వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైను కోయుదురా. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. వారికి ఉన్నటువంటి ఫలాలేంటో చూడండి. బీఈడి చదివినటువంటి వ్యక్తి ఎల్కేజీ మాటలు చెప్తున్నాడంటే వాడి దగ్గర ఉన్నటువంటి ఫలాలు చూడండి, వాడు సంపాదించిన సంపాదన చూడండి, వాడు వెనకేసుకున్న వాటిని చూడండి. వాడి మాటలు మీరు లక్ష్య పెట్టకండి, వాళ్ళ మాటలు మీరు లక్ష్య పెట్టమాకండి. ఇక్కడ నేను చెప్తున్నటువంటి మాట కాదు, యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట. ఇందులో ఏమన్నా అబద్ధం ఉందా? అబద్ధ ప్రవర్తన గురించి జాగ్రత్త పడండి. మీరు ఉన్నత విద్యకి వెళుతున్న వారు,
మిమ్మల్ని మీతో పాటు చదువుకున్నామని చెప్తారు. బీఈడి మనతో కలిసి చదవలేదా, మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కదా, కలిసే ఉన్నాం కదా, నువ్వు బీఈడి దాకా వచ్చి ఇంకా ఉన్నత చదువు ఎందుకు, ఇక్కడతోటి చాలులే అంటారు. వారు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు. ధర్మశాస్త్ర ఉపదేశకులు అంతే, పరలోక రాజ్యానికి వాళ్ళు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు, తలుపులు మూసేస్తారంట వాళ్ళు. అయితే తలుపులు తీయటానికి మనకు అవకాశం ఇస్తున్నాడు ఆయన. ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలోకి చూసినట్లయితే కోర్టుకు సంబంధించిన విషయాల్లో లాయర్గా ఉంటారు, జడ్జిగా ఉంటారు, ఉన్నతమైనటువంటి దానికి వెళుతుంటారు వాళ్ళు. ఇక్కడ 7వ అధ్యాయం 1వ వచనంలో నుంచి 5 వచనాలకు ఉంది. అదే మీరు జడ్జెస్, మీకు నియమ నిబంధనలు తెలుసు, కాబట్టి మీరు ఇంకా న్యాయమైనటువంటి తీర్పు తీర్చాలంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మీతో పాటు ఉన్నావా అని చెప్తారు, వారు మిమ్మల్ని వెనకలాగుతారు, కానీ వారు తోడేళ్ళు వాళ్ళతో పాటు కలిపేసుకుంటాకి, అలా కలుపుకొని మిమ్మల్ని కూడా బీఈడి నుంచి ఎల్కేజీ స్టూడెంట్స్కు మారుస్తానికి చూస్తారు. జాగ్రత్త అని చెప్తున్నాడు ఇక్కడ. పనికి మాలిన చెట్టు మంచి ఫలాన్ని ఫలింపనేరదు. ఎక్కడ చూసినట్లయితే వారి ఫలముల వల్ల మీరు తెలుసుకుందరు. వారు ఏంటంట, ఒక చెట్టు చూసినట్లయితే ఇక్కడ కనబడుతుంది, అలాగుననే ప్రతి మంచి చెట్టును మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వల్ల వారిని తెలుసుకుందరు. వారు ఎవరంటే గొర్రె చర్మం, వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనాను, పల్లేరు చెట్లను, అంజూరపు పండ్లనైనాను కోయుదురా. ఇలా ఎక్కడైనా జరుగుతుందా? అది జరగదు. కాబట్టి అటువంటి వారు, వేషధారులుగా ఉన్నటువంటి వారు బీఈడి తోటే ఎల్కేజీ స్టూడెంట్స్ అయిపోతారు. దేవుడు మంచోడు బ్రదర్, ఏం పర్లేదు బ్రదర్ అని చెప్పే స్థితికి వెళ్ళిపోతారు. కాబట్టి మీ ఉన్నత చదువుకి ఆటంకంగా మారుతారు. మీకు ఇరుకులు వచ్చినప్పుడు దాన్ని అవకాశంగా తీసుకుంటారు. మీకు ఇరుకుల్లో ఉన్నప్పుడు, మిమ్మల్ని ఇరుకుగా ఉన్నప్పుడు, మీ పరిస్థితులు ఇరుకుగా ఉన్నప్పుడు వీరు వచ్చి చెప్పే మాటలను బట్టి మీరు పడిపోవద్దు, వారి మాటలు నమ్మమాకండి అంటున్నాడు ఆయన. అలాగే నేను నిన్ను ఎన్నడూ ఎరుగను అనుట, ఈ అబద్ధ ప్రవక్తల గురించి ఆయన ఇంకా ఎన్నడూ ఎరగనని చెప్తున్నాడు. అదే 7వ అధ్యాయము 21 నుంచి 23 వరకు ఉన్నటువంటి వచనాలు. 7వ అధ్యాయం 21 నుంచి 23 వరకు ఉన్నటువంటి వచనాలు అబద్ధ ప్రవక్తల గురించి, వాడు చేసే ఘనకార్యాలను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచించారంట, నీ నామమున దెయ్యమును వెలగొట్టలేదా, దెయ్యాలు కూడా వెలగొట్టారంట, నీ నామమున అనేకమైన అద్భుతములు చేశారంట అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారులారా నా యుద్ధ నుండి పోండి అని వారితో చెప్పుదును. మీరు ఉన్నత విద్యలకు వెళుతున్నప్పుడు అబద్ధ ప్రవక్తలు మిమ్మల్ని మరలా వెనక్కలాగాలని చూస్తారు. అలాగే నేను అసలు ఎన్నడూ కూడా ఎరగను. వారు ఎలాంటి వాళ్ళు తెలుసా? ప్రవచించారంట, దెయ్యాలను వెళ్ళగొట్టారంట, అనేక అద్భుతాలు చేశారంట, 3 రకాలు చేశారంట. వీళ్ళు 3 రకాలు చేశాం కాబట్టి మేము గొప్పోళ్ళం అని చెప్పి లోకంలో చూపించుకుంటా ఉంటారు. ప్రవచించాం, అది జరిగింది, నువ్వు అద్భుతం వస్తుంది, నీ ఇంట్లో దేవుడు దిగుతాడు, నువ్వు అద్భుతమైన ఉద్యోగం పొందుకుంటావు, నువ్వు అమెరికా వెళతావు, నీ గర్భఫలం కలుగుతుంది, అలాగే చెడు విషయాల్లో నుంచి విడుదల వస్తుంది, తాగుబోతా నుంచి పోతారు, ఎన్ని రకరకాలన్నీ ప్రవచనం చెప్పాను చూసావా, జరిగింది చూసావా అంటారంట. అలాగే దెయ్యాలను కూడా వెళ్ళగొడతారంటే వాళ్ళు. మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దెయ్యాలను వెళ్ళగొట్టేయడం వల్ల దేవుడికి మెచ్చే స్థితి ఏం కాదు. దెయ్యాలను వెళ్ళగొట్టేది ఆయన, కానీ దెయ్యాలు వెలగొట్టేవాళ్ళు కూడా ఒక డిగ్రీ చూపిస్తారు. అది కూడా జాగ్రత్తగా మీరు గమనించండి. దెయ్యాలు వెలగొట్టడం కూడా నేనే గొప్పగా భావించాలంటున్నాడు ఆయన. అలాగే నా నామం అనేక అద్భుతాలంట, చాలా అద్భుతాలు వీళ్ళే చేసామన్నట్టుగా చెప్పారంట. వచ్చి ప్రభువా ప్రభు అని పిలుస్తున్నారంట. పబ్లిక్ గా ప్రార్థన చేయొద్దని చెప్పాడు కదా అక్కడ ఆల్రెడీ మత్తయి సువార్తలో. ఈ 15 అంశాల్లో 5వ అధ్యాయం 6వ అధ్యాయం మత్తయి సువార్తలో ప్రార్థన పబ్లిక్ గా కూడా చేయొద్దని చెప్పాడుగా. ప్రభువా ప్రభు అని గట్టిగా అరిశారంట. మైక్ సెట్లు పెట్టుకుని అరుస్తుంటారు వీళ్ళు గట్టిగా, అసలు మామూలుగా కాదు, ఎక్కువలు అన్నీ పెట్టి అరుపులు, మెరుపులు, ఓ పక్కన అరవడం, ఇంకో పక్కన మెరుపులు మభ్య పెట్టి. అదేంటి వేషధారులు అంట వీళ్ళు, గొర్రె చర్మం వేసుకున్నవారంట. కాబట్టి ఉన్నత చదువుకి వెళ్తున్నప్పుడు ఈ ఆటంకాలు కూడా మీకు వస్తాయి.
ఇలాంటి వారు కూడా ప్రత్యక్షమవుతారు. ప్రవచించామని, దెయ్యాలను వెళ్ళగొట్టామని, అద్భుతాలు చేశామని అన్నవారు కూడా మీకు ఎదురవుతారు. కాబట్టి మీ ఉన్నత చదువుకి వెళ్ళినప్పుడు, ఇరుకు ద్వారంలో వెళుతున్నప్పుడు వీరిని చూసి కూడా మీరు మోసపోమాకండి. తర్వాత చూసినట్లయితే 7వ అధ్యాయము 24 నుంచి 27 వరకు ఉన్నది. 2 రకాల ఇల్లు కట్టువారు, 2 రకాల ఇల్లు కట్టుకోవాలి. ఇంకా ఉన్నత విద్య బీఈడీ కన్నా ఉన్నత విద్యకి వెళ్ళటం అంటే దూలాన్ని తీసివేసుకున్న స్థితి నుంచి ఇంకా ఉన్నతమైనటువంటి విద్యకి వెళుతున్నటువంటి వారు ఇరుకు ద్వారంలోకి వెళుతున్నారు. ఇరుకులో ఉంటున్నటువంటి వారు ఇల్లు కట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే, కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడి దాని పాటు గొప్పదని చెప్పాను. ఇక్కడ 2 రకాల ఇల్లు కట్టువారు మనకు కనబడుతున్నారు. ఇసుక మీద కట్టుకున్నటువంటి వారు, అలాగే బండ మీద కట్టుకున్నటువంటి వారు. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని ఉన్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. బండ క్రీస్తు, యేసుక్రీస్తు వారు మాట మీద బండ మీద ఆ మాట మీద మన ఇల్లు కట్టుకోవాలి, ఇసుకలో కట్టుకోకూడదు అన్న జ్ఞానం మనకు తెలుసు. లోకంలో చూస్తే ఒక బండ మీద కింద పునాది ఉంటేనే ఇల్లు నిలబడద్దన్న సంగతి తెలుసు. కానీ యేసుక్రీస్తు వారు బండ అయినటువంటి క్రీస్తు వారు ఆ మాట మీద మన ఇల్లు కట్టుకుంటేనే మనం నిలబడతామన్న జ్ఞానం లేకపోతే, అంటే బీఈడీ దగ్గర నుంచి వచ్చి ఇంకా ఉన్నత విద్యకి వెళ్ళకపోవటం అంటే అదే. బండ మీద స్ట్రాంగ్గా కట్టుకోకపోవటం, బీఈడీతో సరిపెట్టుకుని ఎల్కేజీకి వెళ్ళిపోయే స్థితిలోకి వెళ్ళకూడదు. బండ మీద ఇల్లు కట్టుకోవటం అంటే ఆయన మాట మీద ఇల్లు కట్టుకోవటం ఎక్కడన్నా చూసారా? అదే పరలోక రాజ్యం చెబుతుంది. మీరు దృశ్యమైనట్టు కాదు, అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము మనం అంటున్నాడు పౌలు గారు. మేము దృశ్యమైనవి కాదు, అదృశ్యమైనవి నిదానించి చూస్తున్నాము. మేము కట్టుకుంటున్న ఇల్లు జాగ్రత్తగా మాట మీద కడుతున్నామా లేదా అని ఇంకా చూసుకోవాలి. ఇంకా ఉన్నత విద్యకి వెళ్ళాలి. ఆత్మ రక్షించబడటం కోసం, మరి పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉండటం కోసం ధర్మశాస్త్రం గురించి చెప్పినట్టు సందర్భంలో యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. పరలోక రాజ్యంలో ఎలా ఉండాలంటే, గొప్పవాడిగా మనం ఉండాలంటే 5వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగ చేయ బోధింపువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించేవాడెవడో పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. ఆయన మాట మీద బండ మీద నిలబడి చెప్పితే బీఈడీ చదివినప్పుడు ఆ వచ్చినటువంటి సంపాదన మరలా ఖర్చు చేసుకున్నప్పుడు ఖర్చు అయిపోతాడు. వాడు ఖర్చు అయిపోయి ఇరుకు మార్గంలోకి వెళ్తాడు. ఇరుకు మార్గంలోకి వెళ్ళినప్పుడు అబద్ధ బతుకులు వస్తారు. ఏం పర్లేదు బ్రదర్, ముందుకెళ్దాం పద, ఎల్కేజీ స్టూడెంట్స్ అయిపోదాం, దేవుడు చూసుకుంటాడంటే వెళ్ళమాకండి. బండ మీద కట్టుకున్న వారుగా మీ వాక్కులు ఇంకా ఈ ఇరుకులో వెళ్తున్నప్పుడు ఇంకా మీరు బండ మీద స్థిరంగా ఉండండి. ఎదిగి మీరు చివరిగా గడియలు అంటే మీరు 70 సంవత్సరాలు బ్రతికినట్లయితే ఆ వస్తున్నటువంటి సందర్భంలో మీరు డిస్టర్బ్ అయిపోమాకండి. చాలా మందిని చూసినట్లయితే వయసు దగ్గర పడే కొద్దీ ఇంకా సంపాదించుకున్న లోకంలో చూస్తాం మనం. అలాగ ఉండిపోమాకండి. మీరు క్రైస్తవులుగా మీరు అలా వెళ్ళిపోమాకండి. ఇసుకలో కట్టుకున్న వారు అయిపోతారు. నా మాట వినకుండా బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలిండు. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొను. అంటే మీరు ఇరుకు ద్వారంలో వెళ్తున్నప్పుడు అబద్ధ ప్రవక్తలు వస్తారు, అద్భుతాలు చేసిన వారు, ప్రవచనాలు చెప్పిన వారు, దెయ్యాలు వెళ్ళగొట్టిన వారు కూడా వస్తారు. పెద్ద పెద్ద వాళ్ళు అన్నమాట. వీళ్ళందరూ కూడా వచ్చి పాడు చేయాలని చూస్తారు. వీరి మాటలు నమ్మాకండి. ఇంకా మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు నా బండ మీద స్థిరంగా నిలబడండి. మీరు ఉన్నట్లయితే మీరు మీ ఇల్లు ఎంత పెద్ద వరదలు వచ్చినా కొట్టుకుపోని స్థితిలోకి మీరు వెళ్తారు. యేసుక్రీస్తు వారు తన కనికరం చొప్పున ఈ మాటలు మనకు తెలియపరుస్తున్నారు. బీఈడీ చదువులో దూలాన్ని తీసుకున్నటువంటి స్థితి అయితే అక్కడితో ఆగిపోకుండా ఎదుటి వాళ్ళు తీస్తున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి మీరు మరలా వారి కంట్లో దూలాన్ని పెట్టేటట్టుగా ఎల్కేజీలోకి వెళ్ళిపోమాకండి. ఇంకా ఉన్నత విద్యను మీరు అభ్యసించండి. అది మీ ఆత్మకు ఇంకా పోషింపబడుతుంది. మీరు
పరలోకంలో గొప్పవారు అనబడతారు అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి అధికారం ఏంటో 7వ అధ్యాయము 28, 29 వచనాల్లో మనం చూడగలము. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహము ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. హల్లెలూయా! అధికారము గల బోధ ఇది. అధికారంతో బోధించాడు ఆయన. ఏ అధికారం కలిగి ఉన్నాడైనా? ఉన్నత విద్య, పరలోక రాజ్యము విద్యను అభ్యసించినటువంటి ఆయన చెబుతున్నాడు మనకి. ఎల్కేజీ స్టూడెంట్స్ గా చెప్పేది ఇక్కడ. వారు అదే అడుగుతున్నారు. శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలె బోధించాడు. శాస్త్రులు బోధించేది ఏంటంటే, ఏం పర్లేదు బ్రదర్, ఏం అవ్వదు బ్రదర్, దేవుడు చూసుకుంటాడు, అన్ని ఆయన మంచోడు, ఆయనకు సహాయం చేశాడు, వీళ్ళకి సహాయం చేశాడు, నీకు సహాయం చేస్తాడు, నువ్వు మాత్రం నాకు సహాయం చేయి, నా కుటుంబానికి సహాయం చేయి, నా సంఘానికి సహాయం చేయి, నాకు పలుకుబడి సహాయం చేయని స్థితిలో ఉండేవాళ్ళు చూస్తారు అన్న వారే శాస్త్రులు. కానీ ఈయన అధికారం గలవాడుగా, అంటే ఈయన ఉన్నత విద్య, అతి ఉన్నతమైన విద్య, ఆయన నిత్యరాజ్య సంబంధమైనటువంటి విద్యను కలిగినటువంటి అధికారాన్ని ఇచ్చాడు. బీఈడి స్టూడెంట్స్ 10th క్లాస్ చెప్పడానికి ఏ అధికారం గవర్నమెంట్ ఇస్తుందో, అలాగే బీఈడి వాళ్ళకు కూడా ఉన్నత విద్య చదివిన వారు ఎలాగైతే అధికారం పొందుకుంటారో అంత అధికారము కలిగి వాడుగా ఆయన ఉన్నాడు. అంటే బీఈడితో ఆగిపోకుండా ఇంకా ఉన్నత విద్యలోకి వెళ్ళి చెబుతున్నాడు. దీన్ని అందుకోలేం మనం, ఆయన్ని మనం అందుకోలేం. కానీ ఆయన కనికరం చొప్పున మీరు నాకన్నా గొప్ప కార్యాలు చేయగలరు అన్నాడు. ఆ అవకాశాన్ని కూడా ఇచ్చాడు. ఇంక నువ్వు ఎంత చేయగలవో చేయించగలడని, అంటే ఆయనకన్నా ఎక్కువ చేయలేం, కానీ ఆయన ఇచ్చాడు అవకాశం. ఇంత ప్రేమ ఎక్కడైనా ఉంటుందా? అటువంటి ఆ యేసుక్రీస్తు వారి గురించి సరదాగా కామెడీగా చెప్పాడు, ఏదో సరదాగా చెప్పాడు. వాళ్ళ గురించి ఏదో తీర్పు తీర్చమాకండి, మీ కంట్లో దూలం ఉంచుకొని వాళ్ళ కంట్లో నలుస్తీ మాకండి సరదాగా చెప్పాడు. అటువంటి దేవుడిని మనం తక్కువ చేసి మాట్లాడుతుంది. ఒకసారి గుర్తుపట్టండి, ఒకప్పుడు మీరు శ్రమల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకున్న దేవుడని గుర్తుపట్టినట్టయితే అబద్ధదానాన్ని వదిలేస్తారు. దానికోసం ప్రాకులాడితే దేవుని యొక్క జ్ఞానం అందదు. జ్ఞానం అంటే యేసుక్రీస్తు వారు. ఈ లోక జ్ఞానం అంటే అబద్ధధనం సంపాదించడం, దేవుని సంపాదించుకోవటం అంటే ఈ లోక ధనాన్ని వదులుకోవటం అని బైబిల్ తేటగా తెలియపరుస్తుంది. ఇది అర్థం చేసుకోకపోవటం ఎవరికి వారిదే, గ్రహించుకోకపోవటం వారిదే తప్పు. అలాగే 7వ అధ్యాయంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 1-5 వచనాల్లో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, మీరు బీఈడి చదవండి, తర్వాత 7వ వచనం నుంచి 27 వరకు ఉన్నటువంటి వచనాలు, మత్తయి సువార్త 7వ అధ్యాయం 27వ వచనం నుంచి 27 వరకు ఉన్న వచనాలు, ఇంకా ఉన్నత విద్యని మీరు ఏం చేయండి, నలుసు తీసే పరిస్థితిలోనే ఉన్నారు, కానీ మీరు నలుసు తీసే క్రమంలో మీకు వచ్చిన సంపద వల్ల విశాలమైన మార్గంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి మీరేం చేయండి, ఇరుకు మార్గంలో వెళ్ళటానికి సంపాదించిన సంపాదన అంతా ఖర్చు చేస్తూ మరలా మీరేం చేయండి, ఉన్నత విద్యకి వెళ్ళండి. ఉన్నత విద్యలోకి వెళ్ళినప్పుడు దొంగ బోధకులు వస్తారు, ప్రవచనాలు చెప్పిన వాళ్ళు వస్తారు, దెయ్యాలను వెళ్ళగొట్టిన వాళ్ళు వస్తారు, తర్వాత రకరకాలుగా అద్భుతాలు చేసిన వాళ్ళు వస్తారు, ఇంకా మళ్ళీ నీ ఉన్నత విద్యలోకి వెళ్లకుండా చేస్తారు. కాబట్టి నా మాట విని బండ మీద కట్టుకున్న వారి పోలి బుద్ధిమంతుడిగా మీరు ఉంటారు. కాబట్టి ఉన్నట్లయితే మీరు పరలోక రాజ్యంలో గొప్పవారిగా కనబడతారని చెప్పి మత్తయి సువార్త 5వ అధ్యాయం 19లో చెప్పబడుతుంది. ఆయన వాక్కులను అనుసరించి నడిస్తే మీరితే వాడు అల్పుడు అనబడతాడు, వాటిని గైకొని ఆయన మాటలు గైకొంటే వాడు గొప్పవాడు అనబడతాడు. కాబట్టి ఇచ్చినటువంటి ఏ ఆధిక్యతను పోగొట్టుకోవద్దు. లోకంలో ఎన్ని వేల కోట్లు సంపాదిస్తాయండి, ఏ దేశానికి, ప్రపంచ దేశానికి అధ్యక్షుడైతే ఏంటి, ప్రపంచం మొత్తానికి ఒకే అధ్యక్షుడు ఉన్నాడు, అధ్యక్షుడైనా కూడా ఉపయోగం లేదు. ఏది అబద్ధ మాటలు మాట్లాడుకుని బతికితే కనుక. కాబట్టి ఆయన చెప్పినటువంటి దాంట్లో చూస్తే గొప్పవారిగా పరలోకంలో ఎంచుతారంటున్నాడు. దానికోసం శ్రమిద్దాం, అది మనకు కనబడట్లేదు. కాబట్టి 7వ అధ్యాయము 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయము మత్తయి సువార్త 3 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం చేశాడు. కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత దిగిన తర్వాత ఆయన చేసిన అద్భుతాలు ఇక్కడ మనకు కనబడతాయి. ఆయన చేసిన అద్భుతాలు ఒక చిన్న మాట మనం చదువుకుని ముగిద్దాం. 8వ అధ్యాయము 1 నుంచి ఉన్నటువంటి 1 నుంచి 4 వరకు ఉన్నటువంటి వచనాలు. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహంలో ఆయనను వెంబడించెను. అంటే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి 5, 6, 7 అధ్యాయాల్లో బోధ
వెంటనే విన్నటువంటి ఒక కుష్ఠరోగి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహంలో ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యెను. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనుపరుచుకొని మోషే నియమించిన కానుకను అర్పించమని వానితో చెప్పాను. ఇక్కడ 5వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాటలు కొండ మీద చెప్పినప్పుడు కొండ దిగి వస్తుండగా అక్కడ కుష్ఠరోగి ఒక ఆయన యేసుక్రీస్తు వారికి ఎదురయ్యాడు. నన్ను శుద్ధినిగా చేయమన్నాడు, అయితే నీకు ఇష్టమైతే అన్నాడు. ఏ మాట పట్టాను ఉంటాడు? ఇంత వాక్యం అన్న తర్వాత మనం చూసినట్టయితే పరలోక రాజ్యం గురించి వాక్యం చెప్పిన తర్వాత ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమంటారంటే, అయ్యా రోగం గురించి ప్రార్థన చేయండి అయ్యా, అది పని చేయట్లేదు అంటే ఈ మెసేజ్లు పెడుతుంటారు కామెంట్స్. అందులో పలానా విషయం గురించి ప్రార్థన చేయండి అయ్యా, ఆరోగ్యం బాగోలేదు, దాని గురించి ప్రార్థన చేయండి, దీని గురించి అంటే పరలోక రాజ్యం గురించి ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని కూడా కామెంట్స్ పెడుతుంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు వారు కుష్ఠరోగి శుద్ధినిగా చేయటానికి, కుష్ఠరోగి ఏమంటున్నాడు తెలుసా? యేసుక్రీస్తు వారి మాటలో అధికారంతో మాట్లాడాడంటకి ఇక్కడ ఒక సాక్ష్యం కనబడుతుంది. అతను ఏం చెప్తున్నాడంటే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. ఏమన్నాడు? నీ చిత్తమే జరుగునుగాక, పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక అని ప్రార్థనాంశంలో మనం చూస్తాం మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఆ మాటలన్నీ విన్న ఆయన ఏమంటున్నాడు? ఏదైనా సరే ఇది నీ చిత్తమా లేదు ఎదుర్కోవటం నీకు నీ ఇష్టమా? ఏంటంటే ఆయన ఏం చెప్తున్నాడు? మొదట నా రాజ్యాన్ని నీతిని వెతకండి, మీకు అన్ని దొరుకుతాయి అన్నాడు. ఈయన మొదట ఆయన రాజ్యాన్ని నీతిని ఎదిగిన వాడికి ఇక్కడ కనబడుతున్నాడు. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని ఎదిగాడు కాబట్టి ఆ స్వస్థత అవసరం లేదు, ఇస్తే శుద్ధుని అవుతా, లేకపోయినా పర్వాలేదు, నీ దగ్గర ఉంటాను నేను అంటాడు. అంతే. ఆయన అన్నాడు నాకు ఇష్టమే అన్నాడు. నువ్వేం చేస్తున్నావు? ఆయన రాజ్యాన్ని నీతిని ఎదుగుతున్నావు కదయ్యా, నువ్వు శుద్ధుడు ఈజీగా అయిపోతావు, ఏం పర్వాలేదు, ఇదిగో అని చెప్పి ఆయన ఏం చేశాడు? నన్ను శుద్ధినిగా చేయగలవని. అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే. ఇంక వెంటనే ముట్టాడైనా, నాకు ఇష్టమే, ముట్టేసిన తర్వాత నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. వెంటనే శుద్ధుడయ్యాడు. ఆయన ప్రసంగం విన్నప్పుడు ఆ ప్రసంగంలో ఆయన ఒబీడియన్స్, వెంటనే ఆయన చూపించినటువంటి ఆ యొక్క నమ్మకత్వం, అంటే రాజ్యము నీతి ప్రాముఖ్యము అన్న ఉద్దేశం కలిగినటువంటి ఆయన అడిగాడు, నీ చిత్తం జరగాలంటే నీ ఇష్టమైతే చేయన్నాడు. అంతేగాని అంతకుముందు అయ్యా శుద్ధి చేయని వచ్చేవాళ్ళే కనబడుతున్నారు, కానీ ఇక్కడ మాత్రం నీ ఇష్టమైతే అన్నాడు, నాకు ఇష్టమే అన్నాడు. ఎందుకంటే ఆయన అన్న మాట నీకు నచ్చింది. ఈరోజు మనం కూడా నీ చిత్తం జరగాలయ్యా అనాలి, అంతేగాని నా చిత్తమే జరగాలయ్యా నువ్వు అంటే ఆయన స్వస్థత ఇచ్చినా కూడా అది నీకు ఉపయోగం లేదు. ఆయన చేతికి ఇచ్చి నీ ఇష్టమైతే అనాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడకూడదు. దేవుని వాక్యం మనం ఎరగాలి, తప్పనిసరిగా మనం గుర్తుపట్టాలి. ఆయన వాక్యం 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయాల్లో మత్తయి సువార్తలు చెబితే 8వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ కొండ దిగి వస్తున్నటువంటి యేసుక్రీస్తు వారితో కుష్ఠరోగి అడిగినట్టుగా అడగాలి, నీకు ఇష్టమైతే చెయ్యి. ఎంత పెద్ద ఇబ్బందికరమైనటువంటి రోగం అది. అటువంటి రోగి కూడా ఏమనలేదంటే శుద్ధినిగా చేయమనలేదు, నీకు ఇష్టమైతే చేయమన్నాడు. ఎందుకంటే నీ రాజ్యాన్ని నీతిని ఎదుగుతున్నాను, అదే నాకు చాలా అనుకున్నాడని మనం గుర్తుపట్టవచ్చు. ఎందుకంటే ఆయన బోధించిన వాక్యం కొండ మీద నుంచి దిగుతున్నప్పుడు కొండ దిగున ఉన్నట్టు కదా ఈ కుష్ఠరోగి కూడా. ఆ దిగు వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, నీకు ఇష్టమైతేనే అన్నాడు, నాకు ఇష్టమే అన్నాడు. ఎందుకని? మొదట ఆయన రాజ్యాన్ని నీతిని ఎతికాడు కాబట్టి ప్రతి క్రైస్తవులు కూడా దేవుని యొక్క సందేశాన్ని ఆలకించినప్పుడు అది ఎంత పెద్ద రోగమైనా, అది ఎంత పెద్ద సమస్య అయినా, అయ్యా నీ చిత్తమైతే తీయి, లేకపోతే ఏం చేయమంటావు చెప్పు అని అడగాలి తప్ప ఇంకోటి కాదు. వాక్యాన్ని విని, ఉపదేశాన్ని విని నిర్ణయించుకోవాలి మనం. ఆయన చెప్తున్నాడు, అడుగుడే మీకు ఇవ్వబడి అంటే ఇక్కడ కుష్ఠరోగి ఆ మాటను తీసుకోవాలిగా. అయ్యా నువ్వు అడగమన్నావుగా, నేను అడుగుతున్నాను, ఇదిగో నాకు స్వస్థత దయచేయని అనాలిగా. 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడి మీకు ఇవ్వబడును, వెదగుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు అని చెప్తున్నాడు కదా. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదగుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు అన్న మాట ఉంది కదా. కానీ ఇక్కడ ఏమనాలి? కొండ మీద దిగించి వస్తున్నటువంటి యేసుక్రీస్తు వారిని అదే పట్టుకోవాలిగా.
ఎంత పరలోక రాజ్యం గురించి చెప్పినా మరలా ఏమడుగుతారంటే, అయ్యా మాకు స్వస్థత, అయ్యా మాకు అప్పులు, అయ్యా మాకు అది, అయ్యా ఇది. అయ్యా నీ చిత్తమైతే ఉంచు, లేదంటే తీసే, అంతే. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని ఎతకడం అంటే ఆయన చెప్పినటువంటి సందేశాలన్నిటి కూడా ఎతికిన తర్వాత అవన్నీ తీసేస్తాం ఆయన చేతిలోనే ఉంది. అది నీ మొదట ఎతుకు ఆయన రాజ్యాన్ని, మీరు దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఇప్పుడు ఆయన ఎతికాడు కాబట్టి నీకు వచ్చింది ఆ స్వస్థత, నీకెందుకు, నేను ఇస్తాను కదా అన్నాడు, అంతే ఇచ్చేశాడు. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పి తక్షణమే వారి కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఇంతకన్నా ఘోరమైనటువంటి రోగాలు ఏముండవు. దానికి కూడా ఆయన తెగించగలిగాడంటే, దేవుని ఎందుకు విశ్వసించగలిగాడంటే ఎంత గొప్ప ధన్యత చూడండి. ఇటువంటి నిరీక్షణ ధైర్యం క్రైస్తవుడికి రావాలి. దేవా నీ చిత్తమైతేనే అని చెప్పే ప్రార్థన ఉండాలి, కానీ నా చిత్తం నెరవేర్చనే ప్రార్థన చేయకూడదు. కనుక మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయాల్లో మెయిన్ కీ పాయింట్ ఏంటంటే 7వ అధ్యాయము 1 నుంచి 5 వరకు ఉన్నటువంటి వచనాలు. ఏదైతే మీరు మీ కంట్లో దూలం ఉన్నట్లయితే ఆ దూలాన్ని తీసేసుకున్నట్లయితే ఎదుటి వారి కంట్లో నలుసు తీసేవారుగా ఉంటారు. కాబట్టి ఆ దూలం తీయాలంటే 5, 6 అధ్యాయాలని మీరు అనుసరించండి. మీ కంట్లో దూలం లేకుండా పోతుంది, అప్పుడు మీరు నలుసు తీసేవారుగా ఉంటారు. నలుసు తీసేవారుగా ఉండి అక్కడితో ఆగిపోమాకండి, ఇంకా ఉన్నత విద్య ఉంది, అది కూడా అభ్యసించండి. అదే 7వ అధ్యాయము 7వ వచనం నుంచి 27వ వచనాల్లో ఉన్నటువంటి అంశాలు. ఇవన్నీ కూడా అధికారం కలిగినటువంటి ఆయన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు 28, 29 వచనాల్లో 7వ అధ్యాయంలో మత్తయి సువార్తలో. ఆయన అధికారంతో చెప్తున్నాడు. ఆ అధికారాన్ని గుర్తుపట్టిన వారు ఆయన మాటను అంగీకరిస్తారు. అంగీకరించేవారు పరలోక రాజ్యములు ఎలా ఉంటారంటే గొప్పవారిగా ఉంటారు. మీరతే అల్పులైపోతారు. ఇంకా కనబడరేమో, ఒక్కోసారి చెప్పలేము. అటువంటి పరిస్థితి కూడా ఉంది. నిన్ను ఎరగనంటున్నాడు ఆయన. ఎరగనంటున్నాడు. అద్భుతాలు చేశారంట, ప్రవచించారంట, దెయ్యాలు వెలగొట్టారంట, అద్భుతాలు చేశారంట, ఎరగనంటున్నాడు. ఏదైనా జరగవచ్చు. మంచోడు బ్రదర్, దేవుడు ఏమంటాడు బ్రదర్, చూసుకుంటాడు బ్రదర్ అని చెప్పి బీఈడి రేంజ్లో నుంచి ఎల్కేజీలోకి వెళ్ళిపోమాకండి. అబద్ధధనంతో విశాల మార్గంలో ఉండమాకండి. ఆ అబద్ధధనాన్ని వచ్చినా కూడా విడిచిపెట్టి ఇంకా ఉన్నత విద్య కొరకు ఆ ధనాన్ని ఖర్చు చేసేయండి. చివరికి వచ్చేసరికి మీ దగ్గర ఏమి ఉండకూడదు, ఏమీ మిగలకూడదు. ఇది దేవుడు చూపించినటువంటి, యేసుక్రీస్తు వారు చూపించినటువంటి మార్గం. ఇది మన ఆత్మను రక్షించుకునేది. శరీరాన్ని పోషించుకుంటారంటే అది ఎవరి వ్యక్తిగతం వారిదే. ఈ మాటలు దేవుడు చెప్పిన మాటలే, ఆయన తెలియపరిచిన మాటలు మనం ఈరోజు నేర్చుకోవటకు దేవుడు తన కనికరం చొప్పున ఇచ్చిన అవకాశం. ఆయనకి గంత మహిమ చెందునుగాక, సర్వగంత మహిమ యేసుకే చెందునుగాక. ఆమేన్.